శ్రీరామ్ 2024 జనవరి 22నే మన భారతదేశంలోని అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరుగుతుంది. అయోధ్య రాముడిని ప్రతిష్టాపన చేసి ఆహ్వానించాలి. మన అందరం కూడా అయోధ్య రాముడిని గౌరవించాలి. ఎందుకంటే అయోధ్య రాముడు నిష్ఠాగరిష్ఠుడు, తండ్రి మాట జవదాటిన వాడు, ఏకపత్ని వ్రతుడు, అలాగే జీవజాతికి అన్నిటికీ కూడా మార్గదర్శకుడు. అతను అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. ధర్మ నిబద్ధతతో, జ్ఞానశీలితో అతను ప్రతిపక్షం లేకుండా పరిపాలన చేశాడు. అటువంటి అయోధ్య రాముడిని ఈ రోజు మనము విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం మన అదృష్టంగా భావించాలి. భారతదేశం అంతా, హిందూ దేశం అంతా గర్వపడే సమయం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టను అయోధ్యలో ఆహ్వానిద్దాము. ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రత్యేకతతో కూడిన అలంకరణతో ఆ రోజు మన ఇంటిని, మన వీధుల్ని దీపాలతో అలంకరించుదాము. పంచభూతాలు సాక్షిగా 5 దీపాలను వెలిగించుదాము. జ్ఞానానికి, నిబద్ధతకు, నికుంఠిత దీక్షకు, అంతేకాకుండా విజ్ఞానానికి, ధర్మబద్ధతకు, త్యాగశీలతకు ఇవన్నీ కూడా ప్రతీకగా 5 దీపాలను ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో వెలిగించాలి అని కోరుకుంటున్నాము. అయోధ్య రాముడి యొక్క అక్షతలను కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ ఆశీర్వచనాలుగా తమ పిల్లలకి వేయాలి. ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రాముడిని కొలవాలి. జనవరి 22, 2024 మనకి చాలా ముఖ్యమైన రోజుగా అందరూ గుర్తించాలి. అయోధ్య రాముడిని కొలవాలి. రాముడి యొక్క రామరాజ్యాన్ని ప్రతిష్టాపన చేసుకోవాలి. రామరాజ్యంలో మన హిందూ దేశం అంతా అకుంఠిత దీక్షతో అందరూ కూడా ఏకతాటిపై ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కూడా జనవరి 22 అయోధ్య రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టను ఆహ్వానిద్దాము. జై శ్రీరామ్ అని నినాదాలు ఇద్దాము. 5 దీపాలని వెలిగిద్దాము. అయోధ్య రాముడి యొక్క పట్టాభిషేకము, విగ్రహ ప్రతిష్ట కనులారా వీక్షిద్దాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్రుడు చాలా మంచివాడు, అది అందరికీ తెలిసిందే. ఈనాడు మనం చేసుకున్న పూర్వపుణ్యం ఏంటంటే, ఈ నెలలో 22వ తారీఖున అయోధ్యలో రాముడు ప్రతిష్టాపన జరుగుతుంది. దానికి ఎక్కడెక్కడ నుండో, ఎన్ని దేశాల నుండో వస్తున్నారు. మనం కూడా చూసి తరిద్దామని ఎంతో ఉబలాటంగా ఉన్నాం అందరమేను. ఆ రోజు రానే వస్తుంది కనుక అందరూ అయోధ్యను దర్శించి ముక్తిని పొంది మోక్షాన్ని కలిగి సర్వ సుఖాలు పొందండి అని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ్. రామచంద్రునికి జై, రామచంద్రుడికి జై, రామచంద్రుడికి సీతా మహాలక్ష్మికి జై, శ్రీ రామలక్ష్మణుల సీతా మహాలక్ష్మికి జై. రామచంద్రుడు ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి మనం అందరం ఏం చేద్దామంటే, ఎవరమీ అయోధ్యకు వెళ్ళలేం కదా. అందుకని ఎవరింట్లో వారు, ఎవరి ఊరిలో రామాలయం ఉందో వారు రామనామం చేస్తూ ఆ రోజంతా ఆ టీవీని ఆహ్వానించి ఆస్వాదిద్దాం. మర్చిపోకండి. ఎంతో విలువైన ఈ సమయాన్ని ప్రతి నిత్యము భజనలతోనూ, పాటలతోనూ, ఆటలతోనూ, వీలుంటే మా గారడీలు అన్ని చేసి రామచంద్రుణ్ణి మనం ఎంతో స్మరిద్దాం. ఇదంతా రామమహిమ. రాముడే లోకం, రాముడే జీవం, రాముడే సర్వం. శ్రీ రామచంద్ర ప్రభువు తండ్రి సీతమ్మ తల్లిని అయోధ్యకు తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేసుకొని మళ్ళీ రామరాజ్యాన్ని పరిపాలించి ఎంతో చక్కగా రామరాజ్యంలో మా ధర్మం 4 విధాల వర్ధిల్లేటట్టు, 4 పాదాల నడిచేటట్టు చేసిన ఓ మహానుభావ, సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతారమైన ఓ రామచంద్ర ప్రభు, నువ్వు ఎప్పుడు ఎల్లవేళలా అందరిలోను, అందరి ఇళ్లలోను, అందరి మనసుల్లోనూ ఎప్పుడు స్వస్థానమై ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై రామచంద్ర ప్రభుకి, జై రామచంద్ర ప్రభుకి, జై శ్రీరామచంద్ర ప్రభుకి జై.